యాప్స్ కే కాకుండా చెప్తాను. అదే పప్ప అంటే మరి మన రిలేటివ్స్ లో ఒక అబ్బాయి ఎవరు మినిమం 30-28 అలా ఉంటది ఏజ్, యంగ్. అతను ఏంటంటే బెట్టింగ్ యాప్స్ లో ఒక మినిమం 20 lakhs వరకు లాస్ వచ్చేదాకా చూసి పేరెంట్స్ తోని భయపడ్డాడు. భయపడి తర్వాత మెల్లిమెల్లిగా వాళ్ళు లేని టైం చూసుకొని వాళ్ళు ఇంటి నుండి బయటికి వెళ్ళగానే ఉరేసుకొని చచ్చిపోయాడు. వాళ్ళు వచ్చి చూసాక వాళ్ళ రియాక్షన్ ఏంటంటే, మాకు కొంచెం డౌట్ ఉంది కానీ మేము ఎక్కువ నమ్మినాం, ఏం చేసుకోలే, పోతే పోయినాయి డబ్బులు కానీ లైఫ్ అయితే ఉంది కదరా సంపాదించుకోవచ్చు అని చెప్పినాం. కానీ కొంచెం డౌట్ అనేది 1% అన్నట్టు, 99% నమ్మకం ఏం అడగాలను అంటే ఈ యూత్ పీపుల్ ఎవరైతే ఉన్నారో బెట్టింగ్ యాప్స్ కు ఇలాంటి వాటికి తొందరగా అట్రాక్ట్ అవుతారు, అడిక్ట్ అవుతారు. మరి లైఫ్ అనేది ఆయనకి ఎందుకు కనిపించలే, నష్టం అనేది ఎందుకు కనిపించింది, సూసైడ్ అనేది ఎందుకు కనిపించింది అంట ఆ క్షణంలో? అట్లాంటి వాళ్ళు ఎలా అన్ని దారులు మోసుకుపోయాయి అని తెలిసినప్పుడు అట్లా అనిపిస్తుంది. రెండోది, ఏదైనా ఒక థాట్ రిపీటెడ్ గా చేస్తే ఆ ఒక్క థాట్ ఉన్నట్టు అనిపించి మిగతావి ఏవి రావాలి. సో మన మైండ్ అనేది అనుకుంటే విశ్వము, లేకపోతే సూది మొనంత, రెండు రకాలుగా పనిచేస్తుంది. సో ఇది ఒక రహస్యం కూడా. కొందరు మనుషులు చాలా విశాలంగా పనిచేస్తాయి, కొందరు మనుషులు చాలా నేరో అయిపోయి అనవసరమైన టెండెన్సీస్ పడి కొట్టుకుంటా ఉంటుంది. ఇప్పుడు ఉదాహరణకి ఒక నేల ఉంది, ఆ నేలలో తుమ్మ చెట్లు పెంచవచ్చు, గులాబీ చెట్లు పెంచవచ్చు. నువ్వు ఏమి పెంచలేదనుకో, ఏం పెరుగుతుంది? గడ్డి, ముళ్ళ చెట్లు, తుమ్మ. సో దాదాపు మనిషి యొక్క మనస్సు కూడా ఈ భూమి లాంటిదే. సో భూమి మీద 100 మంది ఉన్నారను, ఒక 10% మంది మనుషులు గులాబీ చెట్లు ఉంటాయి, కల్టివేటెడ్ అంటే ఒకరి పర్యవేక్షణలో సరైన ఆలోచనలు విత్తనాలుగా వేయబడి అది పూల చెట్లుగా మారి 10 మందికి ఉపయోగపడే విధంగా ఉంటుంది. మిగతాదంతా వదిలేసిన చెట్టు, అందులో గడ్డి ఉంటుంది, అంటే మంచి ఉంటుంది, చెడు ఉంటుంది, కొంతసేపు ప్రశాంతంగా ఉంటారు, కొంతసేపు చెడిపోతారు, కొంతసేపు కోపడతారు. కొన్ని కంప్లీట్ గా అబాండ్ తుమ్మ చెట్లే నాటారు ఇందులో. ఇంకా కలుప తప్ప వేరేది ఏది రావడం లేదు, ఆ కలుపు తప్ప వేరే ఏం రావడం లేదు. వాళ్ళని వాడు సంస్కరించుకోవడం చేత కాదు, వేరే వాళ్ళని సంస్కరించడానికి అవకాశం లేదు. ఇప్పుడు నువ్వు చెప్పిన టాపిక్ ఇప్పటిది ఏం కాదు, చాలా పాతది. అప్పుడప్పుడు మనకు కొన్ని నమూనాలు కనిపిస్తుంటాయి. ఈ టాపిక్ సంబంధం లేకుండా నేను ఒక విషయాన్ని ప్రతిపాదిస్తున్నాను. ఈ విషయాన్ని నా టాక్స్ లో కొన్నిసార్లు చెప్పాను, బలంగా నేను చెప్పలేదు. ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి, ఆ ఇంట్లో వాళ్ళైనా సరే బయట వాళ్ళైనా సరే, ఎంత రాడికల్ పర్సన్ అయినా, ఎంత వైల్డ్ పర్సన్ అయినా, ఎంత డేంజరస్ పర్సన్ అయినా, ఒక వ్యక్తి మాట వినడానికి నీకు ఒకడు ఉండాలి. అది లేకపోతే ఇట్లా స్టార్ట్ అయింది. ఎవరో ఒక్కరి మాట వినడానికి నువ్వు ప్రిపేర్ అయి ఉండాలి. ఈ ప్రపంచం అందరిని ఎదిరిస్తున్నావు, కానీ ఒక్కరు ఉన్నారు, అది ఇంటి పక్క వ్యక్తి కావచ్చు, కూతురు కావచ్చు, భార్య కావచ్చు, గురువు కావచ్చు, లేకపోతే మనస్సాక్షి కావచ్చు. ఏదో ఒక వ్యక్తి మాట, ఉదాహరణకి వాడు అరిచి కేకలు వేస్తున్నాడు, తాగి అటు ఇటు వేస్తున్నాడు, ఎంతమంది చెప్పినా రావట్లే, పోలీసులు వచ్చారు, తుపాకులు పెట్టారు, వాడు వస్తున్నాడు, హఠాత్తుగా ఆ వ్యక్తి వచ్చాడు, ఒక్క నిమిషం నువ్వు చెప్పావు కాబట్టి ఆగుతా. ఒక్కరి మాట విన్నారు. చిన్నగా ఉన్నప్పుడు అమ్మ ఉంటుంది, స్కూల్లో హెడ్ మాస్టర్ ఉంటాడు, కొంచెం యవ్వనంలోకి రాగానే మైండ్ మెల్లగా స్వేచ్ఛ అనే ఒక దాన్ని విపరీతంగా అర్థం చేసుకొని ఎవరి మాట వినని చోట నిలబడదు. ఎప్పుడైతే ఎవరి మాట లెక్కలోకి తీసుకోకుండా ఉంటావో అక్కడ డిస్ట్రాక్షన్ స్టార్ట్ అవుతుంది. ఇప్పుడు ఎవరికి వాళ్ళు వినేవాళ్ళు ఆలోచించుకోవాల్సింది, ఎవరన్నా ఒక మాట పూర్తిగా వినే అవకాశం ఎంచుకున్నావా లేదా మనసుకి? అంటే ఉంచుకోవాలి ఖచ్చితంగా. ఎందుకు ఉంచుకోకుంటే ఏం జరుగుద్ది? ఎందుకు ఉంచుకోవాలి? ఎందుకంటే నీకు అంటే ఆ మైండ్ కి 100% తెలియదు ఎటువైపు వెళ్తుందో. ఇది ఎటువంటిదంటే, నీ జీవితం అనే పెద్ద క్యాన్వాస్ మీద నువ్వు ఏదో బొమ్మ గీస్తున్నావు, సర్కిల్ గీద్దాం అనుకున్నావు, గీస్తా ఉన్నావు, పైన ఉన్న వాడికి తెలుస్తుంది, సరే నువ్వు సర్కిల్ గీస్తలేవు, కోడిగుడ్డు గీస్తున్నావు అని. అప్పుడు నువ్వు సరి చేసుకోవచ్చు. అట్లా ఎవరో ఒకరు చెప్పాలి. కొన్నిసార్లు ఓన్లీ చెప్పేవాడికి కాకుండా, అగ్రెసివ్గా కాకుండా లిజనర్గా కూడా ఉండాలి. అది నీ ఇష్టాయిష్టాలకు అతీతమైన ఒక విషయం. అందుకే చిన్న ఉన్నప్పుడు
స్కూల్ దగ్గర తీసుకెళ్ళగానే వాడు సైలెన్స్ అయిపోతాడు. గురువు అక్కడికి వస్తాడంటే పెద్దగా అయిన తర్వాత టీచర్ ఉపయోగపడదు, అమ్మ ఉపయోగపడదు, భార్య ఉపయోగపడదు. కాబట్టి దేర్ ఈజ్ ఎ ఫిగర్. ఆ గురువు సైజ్ డిమినిష్గా ఉన్నా ఆ గురువు మీద ఉన్న గౌరవం వల్ల, ఆ గురువుకున్న స్ట్రేచర్ వల్ల, తనకున్న క్లారిటీ ఆఫ్ లైఫ్ వల్ల వినాలని అనిపిస్తుంది. అయితే పప్ప ఏదో అడుగుదాం అనుకున్నా మర్చిపోయాను. సార్ ఇదే ఇప్పుడు ఎవరినో ఒకరి నుంచుకో అదే మన మాట వినే వాళ్ళని మనం ఆప్షన్ గా పెట్టుకోవాలి అని అన్నారు ఖచ్చితంగా. కదా. అయితే మరి వాళ్ళు ఓకే వాళ్ళ వల్ల పాజిటివ్ అవుద్దా నెగిటివ్ అవుద్దా అంటే లాస్ అవుద్దా ప్రాఫిట్ అవుద్దా ఏదైనా ఓకే అనుకొని వాళ్ళని ఆప్షన్ గా పెట్టుకోవాలి అవునా? ప్రకృతి నీకు పంపిస్తుంది అటువంటి వాళ్ళను. కానీ మనిషి దుర్మార్గుడు, నెగ్లెక్ట్ చేస్తాడు. అది నువ్వు ప్లాన్ చేసుకుని ఉద్యోగంలో పెట్టినడు కాదు. అదొక సహజ సిద్ధమైన ఒక సంయోగంగా జరుగుతుంది. నువ్వు దానికి అవకాశం ఉంచుకుంటే అప్పుడు ఏదైనా ఒక సందర్భం వచ్చినప్పుడు నీ మనస్సు మీద వారి నియంత్రణ ఉంటుంది. ఈ 2 రోజులు కూర్చో, నోరు మూసుకోపో, ఓకే అంటే ఆ 2 days హీ కెన్ టేక్ కంట్రోల్ ఆఫ్ హిస్ మైండ్. ఇప్పుడు డాక్టర్ ఏం చేస్తాడు? ఆపరేషన్ చేస్తాడు. నీ ఆపరేషన్ నువ్వు చేసుకోలేవు కదా, కానీ నీ చెవులో జీవులు నువ్వు తీసుకోవచ్చు, డాక్టర్ అవసరం లేదు. నీ పళ్ళు నువ్వు క్లీన్ చేసుకోవచ్చు, డాక్టర్ అవసరం లేదు. నీ వీపు దురద పెడితే కొంచెం నీ గుండెకి దురద పెట్టింది అనుకో, డాక్టర్ కావాలి. అప్పుడు ఏం చేస్తున్నావు? యూ హ్యావ్ టు ట్రస్ట్ సంబడి. ఇప్పుడు నీకు ఏదైనా సమస్య వచ్చింది, ఇప్పుడు ఎవరైతే చచ్చిపోయాడో అతను కూడా ఏదో సమయంలో అనిపించడం ఇదంతా అనవసరం, కానీ ఇది అనవసరం అని తనకు తాను చెప్పుకుంటే తన మైండ్ వింటలేదు. ఎవరో ఒక బలమైన వ్యక్తి చెప్తే అప్పుడు వింటుంది. సో సమ్ టైమ్స్ సర్జన్ చేతిలో ఎలా పెట్టుకోమో అలా చేస్తాం. అట్లా మైండ్ ని ఒకరి చేతిలో సరెండర్, అందుకే శరణాగతి. అక్కడ మాత్రం ఇక ఇఫ్ అండ్ బట్స్, వాదులాటలు, వాగ్వివాదాలు ఏముండవు. అతను నీ మంచే కోరుకుంటాడు, ఇంతే. డాక్టర్ నువ్వు ఎవ్వరికి తెలియదు డాక్టర్ ఏంటి, కులం ఏంటి, సర్టిఫికేట్ కూడా చూడవు. డాక్టర్ అతను అనస్థీషియా ఇస్తాడు, నువ్వు 100% నమ్ముతావు. నన్ను బతికించడానికి అతను నన్ను కోస్తున్నాడు, నన్ను బతికించడానికి అతను నన్ను రూమ్లోకి తీసుకెళ్తున్నాడు. నేను ఒక జోక్ అన్నావు కదా, విన్నాను. మరి సర్జరీ చేసేటప్పుడు డాక్టర్స్ అందరు ముఖానికి ఎందుకు గుడ్డ కట్టుకుంటారంటే ఒకవేళ చచ్చిపోతే ఎవడు ఆపరేషన్ చేసాడో తెలియొద్దని. అట్లా కాదు, అంటే ఏదైనా మనం నెగిటివ్ తీసుకోవచ్చు అట్లా. ఓన్లీ ఎన్లైటన్మెంట్ నిజంగా తెలిస్తే ఇక నువ్వు ఎవరి మాట నువ్వు ఒకరి మాట అవసరం లేదు, నీకే స్వయం నియంత్రణ ఉంటుంది. రెండవది, ఇప్పుడు ఒక వ్యక్తి జూదమాడి లక్షలు పోగొట్టాడు, అతను ఎట్లా, అందరూ ఏదో విషయంలో ఇలాగే ఉన్నారు. కొందరు అనవసరంగా విషయాలు మాట్లాడతారు, అనవసరంగా అతను డబ్బు ఇన్వెస్ట్ చేస్తున్నాడు. ఒకరు అనవసరంగా ఎనర్జీ ఇన్వెస్ట్ చేయట్లేదు. ఇక్కడ ప్రాణం మీదకి రావట్లేదు కాబట్టి బతికిపోయారు వీళ్ళంతా. ఒకరు బాగా తాగితే తప్పంటున్నారు, ఒకరు బాగా వాగితే అది తప్పని చెప్పేవాళ్ళు ఎవరు. తాగితే లివర్ చెడిపోతుంది, వాగితే ఏం చెడిపోతలేదు. కానీ మానవ సంబంధాలు చెడిపోతున్నాయి. 3-4 ఫ్రెండ్స్ స్విచ్ ఆఫ్ చేశారు, నువ్వు ఫోన్ చేస్తే బాగా చెప్తున్నారు, అయినా నువ్వు రియలేదు కాబట్టి నువ్వంటే నువ్వని కాదు ఎవరైనా. ఎందుకో వాళ్ళకి ఇష్టం లేదు అనుకో, అట్లా తెలియట్లే, వాళ్ళకి ఏదో బలుపు అనుకుంటాం. మన ప్రవర్తన లోపం వల్ల మెల్లగా ఫ్రెండ్షిప్స్ పోతున్నాయని మనం గుర్తించాం. అదే లివర్ డ్యామేజ్ అయితే తెలుస్తుంది డైరెక్ట్ గా కదా. టీవీ చూస్తూ ఉంటారు అనుకో, అతను జూదంలో ఇన్వెస్ట్ చేశాడు, వీళ్ళు టీవీ చూడడంలో ఇన్వెస్ట్ చేశారు. ఇప్పుడు అనవసరమైన విషయం అని తెలిసి అతను జూదం ఆడుతున్నాడు, అనవసరమైన విషయాలు వేరే వాళ్ళతో మాట్లాడతారు. ఇదంతా ఒకటే మైండ్ సెట్. అక్కడ ఒకటి మీద ప్రాణం మీదకి వచ్చింది, అక్కడ డబ్బు పోయింది, మనిషికి అత్యంత ముఖ్యమైనది. కాబట్టి నిజానికి జూదంలో అతను చీపురు కట్ట పెట్టాడు అనుకో, ఇప్పటి వరకు ఆడుతూ ఉండేవాడు. అదే జూదంలో గెలిచిన వాళ్ళు ఉంటారు కదా, ఎవడు లేదు. జూదంలో గెలిచిన వాడు ఎప్పుడు లేదు. ఎందుకంటే జూదం అంటే ఎన్నిసార్లు గెలిచినా ఓడిపోయిన చోట నువ్వు ఆగడానికి. అంటే ఇప్పుడు 4 members ఎంతమంది ఆడతారు? 5 members ఎంతమంది ఆడొచ్చు ఆ జూదాన్ని బట్టి. ఒక్కరైనా గెలవరా? మరి ఎందుకు? నీకు విషయం అది కాదు, నిన్ను గెలువనిచ్చి అట్లా నీకు వ్యసనం అలవాటు చేసి. ఓకే, ఒకసారి గెలిచినాం, 2 సార్లు గెలిచినాం, ఎలా ఉంటదంటే 5,000 పెడితే వచ్చాయి, 15,000 పెడితే వచ్చాయి, వస్తాయి, ₹1,00,000 పెడితే వచ్చాయి. నెక్స్ట్ ఏం చేస్తావు? వస్తున్నాయని 20 లక్షలు పెడతావు, పోతాయి. పోతది. ఇప్పుడు ఏదైనా పోయిన డబ్బు నేను తెచ్చుకోవాలి, ఆ తర్వాత ఆపేస్తా అనుకొని అప్పు చేస్తావు. ఆ తర్వాత మళ్ళీ వద్దు అనుకున్న లోపు మళ్ళీ 15,000 వస్తాయి. బెట్టింగ్ యాప్స్ కూడా ఇట్లేనా? మొత్తం ఇంతే. రావు, వాళ్ళు తీసి నీకు ఇవ్వడానికి కాదు యాప్ పెట్టుకునేది. మరి ఇట్లాంటి వాటికి కాకుండా మరి ఈజీ మనీ. వేటింగ్ చూస్ చేసుకోవాలి, యూత్ గానీ ఎవరు గానీ ఇట్లాంటి. నీ పన్ను చేసుకో చాలు.
అదే ఏ అది పని చాలా ఏదైనా పని ఎలా ఎంచుకోవడం? ఎవరికి నష్టం లేనిది, సామరస్యము చెడగొట్టనిది, నీ శరీరాన్ని నాశనం చేయనిది, ఒకరిని బాధ పెట్టనిది. ఇన్ని చెప్తే అసలు పని చేయడం వేస్ట్ అంటున్నాడు. కానీ బోళ్ళని పనులు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా జీవించాలంటే ఒక పర్టికులర్ టైంలో ఈ భూమి మీద నువ్వు ఒక్కదానివే ఉన్నావు అన్న నియంత్రణలో, స్వీయ నియంత్రణలో కొంతకాలం బతికి చూడాలి. వేరే వాళ్ళని పట్టించుకోకుండా, వేరే వాళ్ళ మీద మనసు ప్రసరించకుండా, ఫ్రమ్ మార్నింగ్ టు ఈవినింగ్ ఒక పనిలో ఇండల్జ్ అవ్వాలి. ఇలా గనక చేస్తే మనసు నియంత్రణలోకి వస్తుంది. ఇప్పుడు అట్లాంటి వాళ్ళను కూడా ఎన్నికి తీసుకురావచ్చు. కానీ వాడు తన చెయ్యి మన చెయ్యికి ఇవ్వాలి. నీళ్ళల్లో మునిగిపోతున్న వాడు ఎవరన్నా కాపాడడానికి వస్తే చేతులు అట్టుకున్నాడు అనుకో, ఏం చేస్తాం? మునిగిపోతాడు. పోనీ వాడు చెయ్యి ఇస్తే లాగాడు అనుకో, అదో ప్రమాదం. చాలా సార్లు ఇప్పుడు నేను బయటికి లాగగలనని తెలిసినా ఒక వ్యక్తి చేయబట్టుకుంటే వాడు నన్ను లాగుతాడని తెలిసింది అనుకో, నేను చెయ్యి ఇవ్వను. ఇక నేను బతకాలి కదా. ఇందులో దయ అట్లాంటివి ఏమీ లేదు. లైఫ్ అనేది ఒక బ్రూటల్ రియాలిటీ. అందరూ చస్తారు ముందు వెనక, కానీ ప్రతిరోజు చావడం కరెక్ట్ కాదు. సో అందుకని చాలా మంది ఉన్నారు ఇట్లా. ఆ టెంప్టేషన్ వస్తుంది. అందుకే పనికిరాని విషయాల్లో టెంప్టేషన్ ఉంచుకుంటే సరిపోతుంది. కొందరికి అర్ధరాత్రి స్వీట్లు తినే అలవాటు ఉంటుంది, అదో టెంప్టేషన్. కొందరికి సినిమాలు చూసే టెంప్టేషన్ ఉంటుంది, కొందరికి ఎక్కువసేపు ఫోన్ మాట్లాడే టెంప్టేషన్ ఉంటుంది. మరి ఎట్లా దీన్ని తప్పించుకోలేవు. వెన్ యూ రియలైజ్ ద ఎసెన్స్ ఆఫ్ లైఫ్, అంటే నీ సమయం ఎంత అమూల్యమైందని గుర్తించినంత వరకు ఇది పోనే పోదు. ఇప్పుడు నీ సమయం, నీ లైఫ్ మొత్తం 100 గంటలు అనుకో, అందులో 20 గంటలు బాల్యంలో బాయే, ఒక 20 గంటలు వృద్ధాప్యంలో బాయే, మొత్తం 60 గంటలే మిగిలింది. అందులో 20 గంటలు నిద్రలో బాయే, భోజనంలో బాయే, 40 గంటలే మిగిలింది. ఆ 40 గంటల్లో ఒక 5 గంటలు స్నానానికి బాయే. అందుకే యోగులు ఎవరు ఎక్కువసేపు స్నానం చేయరు. ఎందుకు? టైం ఇంపార్టెంట్. నీ ఈ 40 గంటల సమయాన్ని నువ్వు ఎంత ప్లెజెంట్గా అనుభవిస్తున్నావు అన్న స్పృహ కలిగితే నువ్వు అసలు ఒక్క వ్యక్తితో కూడా అనవసరంగా మాట్లాడవు. బికాజ్ నీకు ఉదాహరణకి నీ దగ్గర 100 రూపాయలు ఉన్నాయి, 100 రూపాయలు ఉన్నాయని తెలిసింది అనుకో, నువ్వు ఎంత జాగ్రత్తగా వాడతావు డబ్బుని. చాలా అట్లా నీ సమయాన్ని మనం గుర్తిస్తలేము. ఇప్పుడు అందరు అంటారు, ఎందుకు రాస్తున్నావు పుస్తకాన్ని అంటే, ఐ వాంట్ టు యూటిలైజ్ మై టైమ్ ఇన్ ద రైట్ వే. అంటే ఈ పుస్తకాలు రాసే బదులు సినిమాలు చూడొచ్చు, ఏం కాదు. ఇప్పుడు నా దగ్గర ఒక 10 సంవత్సరాలు పప్పుచారు వేసుకొని తినడానికి కావాల్సిన డబ్బు ఉంది. నేను ఏం చేయకుండా హాయిగా వ్యసనపరుడుగా బతకొచ్చు. అందుకుంటూ కూర్చుంటే రాండి సుత్తేసుకుందాం అంటే ఇప్పుడు నేను ఫ్రీ అయిపోయినా కదా, అందరినీ లాగొచ్చు. సో బాధ్యత అంటే ఏమిటి? నీ ఖాళీ సమయం ఉంది కదా అని ఎదుటి వ్యక్తి ఖాళీ సమయం ఉండాలని లేదు. అందుకని ఎక్కడికి వెళ్ళినా అత్యంత తక్కువ సమయంలో నువ్వు కాన్వర్జేషన్ ముగిస్తే జీవితం పట్ల ఒక బాధ్యత ఉదయించినట్టు. కానీ మనిషి అట్లా చేయడు. మంచిగా కాళ్ళు పోక్కుంటూ, జుట్టు గీక్కుంటూ ఏదో జోలి పెడతా ఉంటాడు. దానివల్ల ఏ ఉపయోగం ఉండదు. కొన్ని వేల సంవత్సరాలు మాట్లాడినా ఏ కాంతి ఉండదు, ఏ ఫలము రాదు, కానీ మాట్లాడతాం. సమస్య అంత ఏంది? నిజంగా ఇవేవి చేయకపోతే నీ సమయం నీకు మిగులుతుంది. ఈ సమయాన్ని ఏం చేయాలో తెలుస్తుంది. చాలా పెద్ద సమస్య ఈ ప్రపంచంలో. ఒక దొంగని ఫేస్ చేయడం పెద్ద కష్టం కాదు, బీదరికాన్ని ఫేస్ చేయడం పెద్ద కష్టం కాదు. చాలా మంది అనుభవజ్ఞుల ఒకానొక అనుభవ సారం ఏంటంటే, ఇట్ ఈస్ వెరీ డిఫికల్ట్ టు ఫేస్ టైం. కాలం అనేది నిర్దయాపూరితమైనది, దాన్ని భరించడం కష్టం. అది ఎట్లా ఉంటుంది అంటే, ఎగ్జాంపుల్, నువ్వు ఎప్పుడన్నా మధ్యాహ్నం పూట పడుకుంటారు, నేను పడుకు. సో 2 కారణాలు ఉంటాయి, ఏం చేయాలో తెలియక. రెండవది, లేచిన తర్వాత ఏం చేయాలో తెలిసి. మూడోది నేను చెప్పనా? బలిసా కాదు పప్ప, నేను నాకు మధ్యాహ్నం పడుకునే అలవాటు లేదు అసలు లైఫ్ లో. ఇప్పటి వరకు నేను పడుకోలే ఎప్పుడు. ఆ మధ్య జస్ట్ ఏం చేయాలి అని ఊరికి అలా జస్ట్ 2 days నాన్ స్టాప్ గా అట్లనే కంటిన్యూ పడుతున్నా. 3rd day నన్ను లాగుతుంది అది, పడుకో పడుకో. ఏం లేదు, నువ్వు వెజిటబుల్స్ తింటే నువ్వు పడుకున్నా రాదు, అది అంటే ఆహారంలో ఉంటుంది. రెండోది, నువ్వు నిజంగా నిద్రేమి రాదు. కొందరు ఊరికే పడుకుంటారు, పడుకొని అలవాటు అయిపోతుంది. అర్థమైంది ఏంటంటే, డ్రింక్ చేసిన వాళ్ళకి అది లాగుతుంది అని చెప్పారు కదా నువ్వు. సిర్కాడియన్ టైం అంతే. నాకు అప్పుడు నాకు తెలిసింది. ఇది కూడా ఉడిపికి రావడం కూడా సిర్కాడియన్ టైం లో పడ్డది మనకి. తెలుసా? ఏం కాదు, 100% పోతుంది. నేను దాన్ని ఎట్లా బ్రేక్ చేసిన చెప్పవా? మొహం కడుక్కున్నా. నేనన్నది నీ ఇష్టము. ఇప్పుడు అదంతా కాదు, ఎవరి ఇష్టం వాళ్ళది. ఇప్పుడు ఒకరిని మధ్యాహ్నం పడుకొని ఉంటాడు, కానీ వాడు 10 మంది బుర్ర తింటాడు, వాడు పడుకున్నదే బెటర్. అవును,
అవును అది విషయము విషయం మన చెప్తున్నాను. సమయాన్ని మనం ఎట్లా చూస్తున్నాం. నీ సమయం నీ ఇష్టం, హాయిగా పడుకో, అవును దర్ నథింగ్ రాంగ్. కానీ టైం పాస్ కాక పడుకోవడం ఉంది, లేకపోతే సమయం యొక్క విలువ తెలియక పడుకోవడం ఉంది. కొంచెం అలసిపోయి కూడా నిద్ర అది వస్తుంది ఇష్టం, అప్పుడు. అది ఉండదు కదా, అన్నీ ఉంటాయి, అందరూ చేస్తారు. లైఫ్ అంటే గడపడానికే కదా, టైం ఎందుకు ఇంపార్టెంట్ అంటే. అవును కరెక్టే, అందులో తప్పేం లేదు. ప్రస్తుతం అట్లా అనిపిస్తుంది అతని, అందులో ఏడం ఇప్పుడు నోరున్నది తినడానికే. ఒక టైం ఏం తినాలో చెప్తుంది నోరు, అప్పుడు మనకు అలవాటైంది ఉంటుంది కదా, అప్పుడు యాక్సెప్ట్ చేయదు అది. ఇప్పుడు బజ్జీ తినొచ్చు, ఏదైనా తినొచ్చు తినడానికి, కానీ వాట్ టు ఈట్, ఇప్పుడు టీ ఉన్న తాగడానికి. ఒక కడగని గ్లాసు వేరే వాడు మూతి పెట్టిన గ్లాసులు ఎందుకు తాగట్లేదు మనం? అంటే ఎక్కడో చోట మనం కోరుకుంటున్నాం ఇట్ షుడ్ బి పర్ఫెక్ట్. అటనే లైఫ్ అంటే టైం గడపడానికి ఒప్పుకుంటున్నాను నేను, కానీ నేను అది ఎట్లా సత్యముగా కాదు, ప్రస్తుతం అట్లా అనిపిస్తుంది, అలాగే అనిపిస్తుంది, ఎవరికైనా అనిపిస్తుంది, తప్పేం లేదు. కానీ ఇది లైఫ్ అంతా అట్లా అనిపించదు. ఒక 2 ఏళ్ళు పోతే ఒకలాగా, లైఫ్లో ఒక అమ్మాయి వస్తే ఒకలాగా, లైఫ్లో ఒక పిల్లగాడు వస్తే ఒకలాగా, హఠాత్తుగా ఏదైనా రోగం వస్తే ఒకలాగా మారుతూ ఉంటుంది. ఏం జరిగినా గడపడానికే అని అనుకోవడానికి లేదు. ఓవరాల్గా ఒక హార్మనీ మిస్ కాకుండా, మనం ఒకరికి బరువు కాకుండా, మన దమాకు మన ఆలోచనలు మనకు బరువు కాకుండా, అట్లా ఏదో బతకడానికి మనం అంతా ట్రై చేస్తున్నాం. నిజానికి అట్లాంటి ఉద్యోగాలు ఎందుకు చేయాల్సిన అవసరం లేదు. మనకు ఇంత అమూల్యమైన యవ్వనాన్ని తీసుకుపోయి టైం తీసుకుపోయి ఆ 8 అవర్స్ ఆఫీస్లో పెట్టడం ఏంది? రెండోది చూసిన ముఖాలు ఎందుకు చూడాలి? అవసరం అట్లా చేయిస్తుంది. తెలివైన వాళ్ళు ఏం చేశారు, కంపెనీలు పెట్టారు, ఫ్రీ అయిపోయారు. కానీ వేరే రకాల ఒత్తిళ్ళు వచ్చి పడ్డాయి. ఇప్పుడు 10 మందికి శాలరీ ఇవ్వాలి. ఇప్పుడు మా సికిందర్ వాళ్ళు ఉన్నారు, బ్యూటిఫుల్గా నడుస్తుంది, కానీ ఎవ్రీ మంత్ మెడ మీద కత్తి పెట్టినట్టే మినిమం 10 లక్షలు ఎర్న్ చేయాలి. శాలరీనే 5 లక్షలు రెంట్. అదే మా ఊర్లో 5 లక్షలు ఇస్తే ఎఫ్డి చేసుకుని లైఫ్ అంతా బతికేస్తారు. రోజు 90 వేసుకుంటే చక్కగా. అంటే ఒక్కొక్కటి అండర్స్టాండింగ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఇక్కడ తప్పులు ఏమీ లేవు. ఒకటైతే క్లియర్, ఎట్లయితే జీవిస్తున్నామో ఆ థాట్ ప్రాసెస్, దాని ఫలితాన్ని మనం అనుభవించవలసిందే. కర్మ ఫలితం అంటే మరో జన్మకు సంబంధించింది కాదు. ఇప్పుడు రోజు బజ్జి తిన్నావు, ఏదో రోజు మోషన్ అవుతుంది ఖచ్చితంగా. అట్లా నువ్వు దాని ఫలితాన్ని అనుభవిస్తావు. నీ నోరు బ్యాడ్ మోతాను, ఎవడోడు వచ్చి మూతి పని రాలగొడతాడు, అట్లా దాని ఫలితం అనుభవిస్తాను. సపోజ్ సమాజం అంటే భయపడతారు కదా, వద్దంటే ఆకలేసిన ఏదో ఎద్దులు కట్టేది కానీ సమోసా అవైలబిలిటీ ఉండేది, సమోసా తినేసేవాడు. సమోసా ఇస్తే చూడండి, నేను ఇది ఆ సమోసా అదే ఆ స్పెసిఫికేషన్ వస్తుంది, అంటే అవేర్నెస్ వస్తున్న కొద్దీ తెలుస్తుంది వాట్ టు డూ అండ్ వాట్ నాట్. మరి ఇది ఇది కొంచెం నష్టం అని తెలిసినప్పుడు ఎందుకు ఆపలేకపోతాం? అది వాళ్ళ విచక్షణ. అది ఇప్పుడు రకరకాల శరీరం అనేది, మనసు అనేది అనుకుంటే రెండు ఒక్కటిగా పనిచేస్తుంది, లేకపోతే వేరుగా పనిచేస్తుంది. వ్యక్తికి వేరు. ఇప్పుడు నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, చాలా చెత్త తిని ప్యూరిఫై చేసుకునే కెపాసిటీ ఉంటుంది వాళ్ళకి రెండూ తెలుసు. ఒకడికి ఏమీ తెలియదు, లేక కొంచెం తింటాడు ఇంప్యూరు, వాడికి క్యాన్సర్ వచ్చేస్తుంది. ఒకడు మొత్తం పరమ చెత్తలో పడి ఉంటాడు, వాడికి షుగర్ ఉండదు, బీపీ ఉండదు. ఒకడు మంచి ఏసీలో నౌకర్ల చాకల మధ్యన ఉంటాడు, వాడికి ఆ కాళ్ళ నొప్పులు కీళ్ళ నొప్పులు వాతం అన్ని రోగాలు వస్తాయి. సో ఇది మనం ఓన్లీ సూపర్ఫిషియల్ గా మంచి ఫుడ్ తింటే హెల్తీగా ఉంటాం అనేది స్టూపిడిటీ. ఇట్ ఇస్ నాట్ జస్ట్ దట్. అక్కడ ఒక్క చోట ఆగదు. నీకు నీ ఫిజియాలజీ మీద ఒక కంప్లీట్ అండర్స్టాండింగ్ కలగాలి. అది నీ బాడీని నువ్వు స్కాన్ చేసుకున్నప్పుడు కలుగుతుంది. అంటే నువ్వు ఎట్లా లేస్తున్నావు, ఎట్లా కూర్చుంటున్నావు, నీ బొక్కలు ఏముంటున్నాయి, నీ నరాలు ఏముంటున్నాయి, నీ శక్తి ఎట్లా రేజ్ అవుతుంది, డౌన్ అవుతుంది, నువ్వు శక్తిని ఎట్లా వినియోగిస్తున్నావు, హార్మోనియస్గా నీ శక్తిని బయటికి పంపిస్తున్నావా, నువ్వు లేస్తున్నప్పుడు కూర్చున్నప్పుడు నువ్వు అన్కాన్షియస్గా లేస్తూ కూర్చుంటున్నావా, రిధం ఉందా నీ బాడీలో, ఇవన్నీ లెక్కలోకి తీసుకున్నప్పుడు ఫుడ్ కూడా కొంత కాంట్రిబ్యూట్ చేస్తుంటే. ఇప్పుడు చాలా మంది కోటీశ్వర్లు మంచి ఫుడ్ తింటారు, వాళ్ళకి ఏం రోగాలు లేవనా, 8 టాబ్లెట్ మింగొచ్చు. ఒకటి ఏ టాబ్లెట్ వేసుకుని, అట్లా చూసా నేను ఒక 2-3 పరమ దరిద్రంగా జీవించినట్టుగా అనిపిస్తారు, కానీ చాలా హెల్తీగా ఉంటారు. వాళ్ళు అనుకుంటే ఏం చేస్తారు, 2 రోజులు తినరు, వాళ్ళ బాడీని చాలా బాగా వింటూ ఉంటారు అనమాట. వాళ్ళ ఇంట్యూషన్ చాలా పవర్ఫుల్ గా ఉంటుంది. వాళ్ళ శరీరాన్ని వేరే వాళ్ళ చేతిలో పెట్టరు. ఏ డాక్టర్కి ఎవరికీ తెలియదు నీ బాడీ ఏం చెప్తుంది. ఓన్లీ సూపర్ఫిషియల్ గా చెప్పాలంటే ఒక 50% మాత్రమే డాక్టర్స్ తెలుసు, ఎవరికి ఏం తెలియదు. నీ బాడీకి తన్ను తాను కరెక్ట్ చేసుకునే ఒక సెల్ఫ్ కరెక్టింగ్ మెకానిజం ఉంది. ఇప్పుడు ఈరోజు నువ్వు ఏదైనా చెత్త తిన్నావు, నువ్వు దాన్ని సరిగ్గా తింటే అది నీకు హెల్త్ ఇస్తుంది.
నువ్వు చాలా మంచిదే తిన్నావు, కానీ ఇర్రెగ్యులారిటీస్లో తింటే అది నీకు రోగాన్ని ఇస్తుంది, నీ బాడీలో హార్మోన్స్ ఇంబ్యాలెన్స్ క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ ఉన్నాయి. అందుకని మన భారతీయ యోగులు చెప్పేది ఏంది, మితాహారము ఒకటి, ఆ మితాహారంలో శాకాహారము రెండవది, ఆ శాకాహారంలో కూడా మనసు కలవకూడదు, అందుకే ప్రసాదము. మనసు కలిస్తే చెడిపోతుంది ఆహారం. ఇంకా నేను చెప్తా, ఎవ్వరూ కలిసి తినకూడదు. బట్ ఎవ్రీడే ఆకలి అయినప్పుడు హాఫ్ అన్ అవర్ వన్ షుడ్ బి సైలెంట్ అండ్ పీస్ఫుల్. కళ్ళు మూసుకొని ఒక మూల గోడ దిక్కు తిరగాలి. నిన్ను ఎవరు ఇంటరప్ట్ చేయకూడదు. కొంచెం పచ్చడి వేసుకో, కొంచెం సాంబార్ వేసుకో, దాంట్లో కూడా నెయ్యి వేసుకో అని చెప్తారు విష్ణు. ఇదంతా న్యూసెన్సే. అందరికి ఒకసారి నిద్ర పడుతుందా, అందరికి ఒకసారి చావు వస్తుందా? ఓకే. అంటే లైఫ్ అర్థమైతే ఇవేవి చేయవు నువ్వు. అప్పుడు నువ్వు ఓన్లీ పండగలకు పబ్బాలకి లాంఛనంగా చేస్తావు. నువ్వు ఆకలి తినట్లే, ఓన్లీ అందరితో పాటు ఒక చిన్న స్వీట్ నోట్లో వేసుకొని కలిసి తిన్నాం, అక్కడ వరకు చాలు. ఇప్పుడు మనం కలిసి టీ తాగాము, ఒక చిన్న నాలుక అనుకున్నా 2 hours తిన్నా, అంతే కదా. అందుకని లైఫ్ ప్రిన్సిపల్ ఎలా ఉంటుందని చెప్తున్నా. నేను కూడా కలిసి తింటాను, కానీ నాకు వ్యక్తిగతంగా ఇష్టం ఉండదు. అది అందరికీ ఆ ఎన్లైటన్మెంట్ వచ్చినప్పుడు చాలా బాగుంటుంది. ఫుడ్ ఎవరిది వాళ్ళు డివైడ్ చేసుకొని ఆ తినడానికి ఒక మంచి ఇంపార్టెన్స్ ఇచ్చుకోవాలి. ఒక మెడిటేటివ్ టైం అది. నువ్వు పడుకోవడము, నువ్వు తినడం అనేది ఒక గోడ దిక్కు తిరిగి ఎవరి దిక్కు చూడకుండా జస్ట్ కళ్ళు మూసుకొని నువ్వు ఫుడ్ని ఎంజాయ్ చేయాలి. సో ఆ టైంలో ఇంటరప్షన్ ఉందనుకో, మళ్ళీ అది మైండ్ గేమ్ అవుతుంది. ఎవరి టేస్ట్ వాళ్ళది అట్లా. సో ఇది ఎవరన్నా ఒక్కడే ఉంటే వర్కౌట్ అవుతుంది, మన కుటుంబ సభ్యులకు వర్కౌట్ కాదు. కాబట్టి ఇట్స్ లెట్ గో అలాంగ్ విత్ అదర్ పీపుల్ అని అనుకో. నువ్వు కలిసి తిందామంటే అందరు కలిసి హోటల్కి వచ్చారు, అందులో ఒకరు ఇప్పుడు తినేశారు, ఒకరు 4 hours తర్వాత తినాలి. అప్పుడు వచ్చింది వాడికి ఆకలి. కానీ ఏం చేస్తున్నాడు, నా ఫ్రెండ్ తింటే నేను కూడా తింటాలే అంటే నాకు ఓన్లీ 30% ఆకలి అయినా ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నా బాడీ ప్రిపేర్ అవ్వకముందు తినేస్తున్నాను. ఇట్లాంటి రకరకాల కారణాలు, కర్ణుని చావుకి రకరకాల కారణాలు ఉన్నట్టు ఒక మనిషి రోగానికి అనేక కారణాలు అందులో తెలిసి చేస్తూ ఉన్నాయి, తెలియక చేస్తూ ఉన్నాయి, సాంప్రదాయాలు చేస్తూ ఉన్నాయి, మొహమాటం చేస్తూ ఉన్నాయి. అట్లంటే ఇద్దరికి జ్వరం ఒకసారి ఎందుకు వస్తలేదు, ఇద్దరికి బుక్కు రాయాలన్న ఆలోచన ఎందుకు వస్తలేదు, ఇద్దరికి చావు ఒకసారి ఎందుకు రాదు? ఇట్లా ఉండదు. లైఫ్ ఇలాగే ఉంటుంది. ఇక్కడ దేనికది ప్రత్యేకం. ఇద్దరు కలిసి ఒకే విధమైన బట్టలు వేసుకోవచ్చు, అది సైకలాజికల్. బట్ ఆకలి సైకలాజికల్ కాదు, అది ఎగ్జిస్టెన్షియల్. అది ఒకసారి రాదు. భార్య భర్త కలిసి పడుకున్నా ఆమె ఇప్పుడు పడుకుంటే వాడు గంటన్నర తర్వాత పడుకోవాల్సి వస్తుంది. ఒకటిసారి ఎట్లా పడుకుంటారు, ఒకసారి పడుకుంటారు, ఒకసారి నిద్రపోలేరు. అందుకని కంపెనీ వరకు ఓకే, నువ్వు తిను, నిన్ను పక్కన కూర్చుంటాను, ఇది అంగీకరిస్తే హెల్దీ ఫ్యామిలీ బేసికల్. లేదు నువ్వు కూడా తినాల్సిందే, నేను పప్పు కలుపుకుంటాను, నువ్వు కూడా కలుపుకోవాల్సిందే. ఇట్లా టాక్సిక్ మెంటాలిటీస్ అన్నీ వస్తాయి. నేను తింటున్నావు, నువ్వు తింటే నాకు ఆనందం, విషం ఇచ్చేయాలి, నువ్వు తింటే నాకు ఆనందం, చచ్చిపోని చెప్పేసి బ్రూటల్ రియాలిటీ. ఇట్ కొన్ని విషయాలు. కానీ మనం ఏం చేస్తాం, ఎవ్రీథింగ్ బికేమ్ ఏ జోక్. అందుకని సార్ మనం ఎక్కడ టాపిక్ జూదం, ఇట్లా ఇవన్నీ టాక్సిక్ మెంటాలిటీసే. అసలు పక్కవాడిని ఇబ్బంది పెట్టడంతో స్టార్ట్ అవుతుంది. అది ఏదైనా కానీ. ఇప్పుడు స్వామి వివేకానంద ఉన్నాడు అనుకో, ఎందుకు వివేకానందని అడ్మైర్ చేస్తుంది, తన పని తాను చేసుకున్నాడు. వాడికి వివేకానంద స్వామికి తురియానందకి వాళ్ళ మధ్యన ఉత్తర పత్రాలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. అసలు ఇంటర్నెట్లో అవైలబుల్ ఉన్న అదృష్టవశాత్తు ఏం రాసుకున్నారు, వాళ్ళు ఏం చేయాలనుకుంటున్నారు, ఏం చేశారు, అంతవరకే. నీ ఫేస్ భలే ఉంది, అక్కడి నుంచి చూసావా, మీ ఊరు బాగుందా, లేకపోతే కాలువలో ఈత కూడదంట, అవేవి లేదు. కొన్ని పర్సనల్, కొన్ని కలిసి చేసి ఒక 2-3 పనులు ఉంటాయి లైఫ్లో, అంతవరకే. మిగతా టైంలో ఆ పక్కవాడిని పూర్తిగా విస్మరించాలి. ఇంట్లోనే ఉన్నారు కదా, ఊరికే పట్టించుకోవద్దు, ఒకరినొకరు చూసుకోవద్దు, ఒకరినొకరు తాకొద్దు. ఊరికే ప్రతి 5-10 నిమిషాలకు ఒకసారి ఊరికే ఏదో ఒకటి పిలుచుకొని మాట్లాడుకోవద్దు. దానివల్ల సంబంధాలు దెబ్బతింటాయి. నేను చాలా కుటుంబాలు చూసా, ఒక 2-3 సంవత్సరాలు ఉధృతంగా ఆనందంగా ఉన్నట్టు కనిపిస్తాయి, మెల్లగా కొలాప్స్ అవడం స్టార్ట్ అవుతుంది. అంటే ఆ ఆనంద సమయంలోనే కొలాప్స్ అవడానికి బీజాలు పడ్డాయి. చెత్త వేసేసుకున్నారు ఆల్రెడీ. వీడు మాట అన్నాడు, ఆమె ఒకలా నవ్వింది, వీడు పిసుకొని నవ్వాడు, వాడేదో తాకాడు, వీడు ముట్టుకున్నాడు, వీడు వెళ్ళకూడని చోటుకి వెళ్ళాడు. ఇది ఎవరు ఆ టైంలో అందరు నవ్వుకుంటున్నారు కదా, ఎవరు సీరియస్ తీసుకోలే. ఏకాంతంగా ఉన్నప్పుడు అన్ని చర్చించి ఒకరి గురించి ఒకరు నెగిటివ్గా వచ్చేసి మెల్లగా ఒకరిని కలవకుండా ఒకరైపోయింది. సో ఒక ఇద్దరు ఫ్రెండ్స్ మధ్యన ఎప్పటికి ఫ్రెండ్షిప్ పోవద్దంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కాకూడదు. అప్పుడు ఫ్రెండ్షిప్ ఉంటుంది.
ఒకవేళ అయినా తక్కువ మాట్లాడుకుంటే ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఇప్పుడు ఒక చిన్న సరదా ప్రశ్న అడుగుతా. ఇప్పుడు మనం పొలం వ్యవసాయం చేస్తాం కదా, భూమిలో గింజలు వేసాం. మంచి పొలం రావాలంటే ఏం చేస్తావు చెప్పు నువ్వు? ఎవరైనా. మంచి క్వాలిటీస్ ఇప్పుడు నేను కేర్ ముఖ్యమైనది క్వాలిటీ సీడ్ కావాలి, ఆ సీడ్ క్వాలిటీ, జబర్దస్త్ క్వాలిటీ సీడ్ ఇచ్చిన ప్రపంచం కావాలి, అన్ని ఉన్నాయి. వాటర్ మంచి అవన్నీ ఉన్నాయి, సీడ్ వేసేసావు. దేని గురించి ఇప్పుడు నెక్స్ట్ మంచిగా రావాలి రాపంటే ఏం చేస్తావు? అన్ని బెస్ట్. డేస్ వదిలేసేయాలి అది వచ్చే వరకు. ఆ 3 days నువ్వు ఇంటరప్ట్ చేయవు. అట్లనే 9 months ఒక బేబీ బయటకు వచ్చేవరకు ఇంటరప్ట్ చేయకూడదు. అది పద్ధతి. అందరు కుటుంబ సభ్యులు పొట్ట ఒత్తుతూ కూర్చున్నారు అనుకో, చచ్చిపోతుంది పాప. అంటే అది ప్రేమ పేరుతో చేసే దరిద్రం అది. ఇప్పుడు ప్రపంచవ్యాప్తం చేయట్లేదు కాబట్టి మనం కూడా చెయ్యము. అట్లనే ఒకరినొకరు ఇంటరప్ట్ చేసుకోకూడదు. రోజు కాసేపే ఇంటరప్ట్ చేసుకోవాలి, కాసేపు మాట్లాడుకోవాలి. ఆ తర్వాత ఎవరికి వాళ్ళు విడిపోయి ఏకాంతంగా బతకాలి. ఇలా చెప్తే సీరియస్ అయిపోతున్నారు. అంటే మిస్అండర్స్టాండింగ్ ఆఫ్ లైఫ్ అన్నమాట. సో ఇప్పుడు ఎవరైతే ఒక దాంట్లో కంప్లీట్ ఎడిక్ట్ అయిపోయారో దానికి బీజం ఎక్కడుంది అంటే ఈ ఎదుగుతున్న క్రమంలో ఆకర్షణల వైపు మనం అట్రాక్ట్ అవ్వడం. అంటే ఇప్పుడు వెలుతురు వైపు అట్రాక్ట్ కావడము, పెద్ద దాని వైపు అట్రాక్ట్ కావడము, ఎక్కువ మంది గుర్తించే దాని వైపు అట్రాక్ట్ కావడము, కాస్ట్లీ దాని వైపు చూసి అట్రాక్ట్ కావడము, మెరిసే దాని వైపు చూసి అట్రాక్ట్ కావడం, ఇట్లాంటివన్నీ కొన్ని ఉంటాయి. టేస్ట్ సంథింగ్ డజంట్ మ్యాటర్, వ్యక్తికి. అది మనం గుర్తించకుండా అన్కాన్షియస్ గా కొంతకాలం గడుస్తుంది. కానీ ఎవరో ఒకరు చెప్తారు, జూదం ఆపు అని చెప్పిన వాళ్ళు ఉండరా? చెప్పింటారు కదా. కానీ మళ్ళీ నేను ఫస్ట్ చెప్పింది చెప్పి ముగిస్తా. ఆ మైండ్ వినడానికి సిద్ధంగా లేదు. ఎవరో ఒకరు చెప్తే వినడానికి సిద్ధంగా ఉన్నవని తయారు చేసి పెట్టుకోండి. అది ప్రకృతికి పంపించింది, ఆల్రెడీ ప్రతి ఒక్కరికి పంపిస్తుంది. కానీ మనిషి ఎంత అన్కాన్షియస్ అంటే, నేను చిన్న కథ చదివా, ఆ కథ నాకు చాలాసార్లు గుర్తొస్తుంది. దేవుడికి ఒకడు తపస్సు చేస్తే ఆ దేవుడు అడుగుతాడు, ఏం కావాలి నీకు అంటే, ఈ రూపాయి సంపాదించలేను స్వామి, నాకు డైమండ్ కావాలి. ఒక డైమండ్ అమ్ముకుంటే సరిపోతుంది. అంటే ఒరిజినల్ డైమండ్ ఎలా ఉంటుందో తెలుసా నీకు? ఎందుకంటే నీకు తెలియంది నీకు ఇచ్చినా నువ్వు గుర్తుపట్టలేవు. సో మెరిసేది డైమండ్ కాదు. సరే నేను స్టడీ చేస్తానని చెప్పి ఆ ప్రపంచం అంతా తిరిగి డైమండ్ మర్చెంట్స్తో అతను పనిచేసి ఓవరాల్గా ఒక మురికి ఉన్ని రాయి ఇచ్చినా సరే అందులో డైమండ్ ఉంటే గుర్తుపడతాడు. బాగా మెరిసేది ఉందో ఈ డైమండ్ కాదని చెప్తాడు. అట్లాంటి జ్ఞానం వచ్చిన తర్వాత దేవుడి దగ్గరికి వెళ్ళి చెప్తాడు, ఇప్పుడు నేను జ్ఞానం సంపాదించుకుని నాకు అర్హత ఉంది, నాకు డైమండ్ ఇవ్వండి అంటే, అర్హత ఉన్నా ఫ్రీగా ఏది రాదు బాబు. చిన్న టాస్క్ ఉంటుంది, ఆ టాస్క్ పూర్తి చేస్తే డైమండ్ నీ లైఫ్లోకి వచ్చింది, ద బెస్ట్ డైమండ్. ఆ తర్వాత నువ్వు ఖచ్చితంగా కోటీశ్వరుడు అవుతావు, ఎందుకంటే నీకు అలాంటి అవగాహన కూడా ఉంది. సరే టాస్క్ ఏంటంటే, ఇక్కడికి 800 కిలోమీటర్ల అవతల ఒక సముద్రం ఉంటుంది, అక్కడికి ఎవరు రారు. అక్కడ అన్ని గులకరాళ్ళు ఉంటాయి. ఆ గులకరాళ్లలో ఒక గులకరాయిలో డైమండ్ ఉంది, తీసుకోపోవాలి. చాలా ఉత్సాహంగా వెళితే ఆశ్చర్యం, గులకరాళ్ళ కుప్పనే ఉంది పెద్దది. తన వయసు ఒక 25 సంవత్సరాలు. ఒక హోప్ ఉంటుంది, 25 ఏళ్ళు కాబట్టి నెక్స్ట్ 78 ఏళ్ళు నేను బతికినా పక్కా ఒక 20 సంవత్సరాల్లో అని ఒక క్యాల్కులేషన్ చేసుకుంటాడు. రోజు ఎన్ని రాళ్ళు కొడితే, ఫస్ట్ రాయిలోంది రావచ్చు, మధ్యలో ఎప్పుడన్నా రావచ్చు, చివరి వరకు రాకపోవచ్చు, ప్రాబబిలిటీ. ఫైనల్ అన్ని రాళ్ళు ఆల్మోస్ట్ సేమ్ సైజు. ఒక సుత్తి తెచ్చుకుంటాడు, ఒక చిన్న స్పీటం పెట్టుకుంటాడు, ఒక రోజు 2 రోజులు 3 రోజులు మహా ఉత్సాహంగా కొడతాడు. ఈ కొట్టిన తర్వాత రాళ్ళ కుప్ప పెరిగిపోతుంటుంది, తన రాళ్ళ కుప్ప తనకే అడ్డొస్తుంది. ఇప్పుడు ఇదో పెద్ద టాస్క్ అయిపోయింది. ఈ రాళ్ళ కుప్పనంతా ఒక ఎక్కువ వేయాలి, తను తాగడానికి నీళ్లు ఏర్పాటు చేసుకోవాలి. చూస్తుంటేనే ఒక సంవత్సరం తిరిగే లోపు ఒక 5% ఆఫ్ గులకరాలను కొడతాడు. మెల్లగా గుడిసె ఏర్పాటు చేసుకోవాల్సి వస్తుంది. అంటే గులకరాలు కొట్టడానికే తను లేడు, అది కొట్టాలంటే తను బతకాలంటే తను ఫుడ్ సంపాదించుకోవాలంటే అక్కడ కొంచెం వ్యవసాయం చేయాలి. ఇవన్నీ వచ్చేసాయి. ఒక చిన్న చేసుకుంటాడు. జస్ట్ నాకు వజ్రం కావాలంటే కాదు కదా, వజ్రం కావాలి నువ్వు బతుకుండాలి. సో అర్థమైంది, ఇది జస్ట్ వజ్రం కాదు, ఇది రకరకాల విషయాలు దాగున్నాయి. తర్వాత తాను బతుకుండాలి. తను ఎవడు సహాయకారు లేడు, అక్కడ మనిషే లేడు. తను ఎప్పుడు మైండ్ని యాక్టివేట్ ఉంచుకోవాలంటే పాటలో సంగీతం పాడుకోవాలి. సో ప్రతిరోజు లేచి యోగా చేయాలి. ఆ తర్వాత సుత్తిని సరిగా కొట్టకపోతే వేలు దెబ్బతింటది. అందుకని అన్కాన్షియస్ కొట్టకూడదు. తాగి నేను ఆ పని చేయడానికి వీళ్ళు. ఇట్లా జరిగింది. ఇట్లా ఒక 5 సంవత్సరాల్లో సగం రాళ్ళు కొట్టాడు. 10 సంవత్సరాల్లో మెల్లగా శక్తి తగ్గుతూ వచ్చింది. 20 సంవత్సరాలు అయింది.
30 ఏళ్ళు అయింది, 40 ఏళ్ళు అయింది, మెల్లగా ముసలితనం వచ్చింది, ఇంకా ఒక చిన్న రాళ్ల కుప్పు ఉంది, రాత్రిపూట నిద్ర పట్టట్లేదు, దాని దిక్కే చూస్తూ ఉన్నాడు. 100% ఇప్పుడు కొట్టిన వాటిలో ఆ డైమండ్ లేదు, ఎరకలోనే కొట్టాడు. ఇప్పుడు అందులో డైమండ్ ఉంటే ఉండొచ్చు, దేవుడి మీద డౌట్ వచ్చింది, అబద్ధం చెప్పారేమో నాకు, ఇలా వస్తుంది. లేదు లేదు, నేను విన్నది కరెక్టే, నేను అన్నిటిని అనుమానిస్తే నేను లైఫ్ని కోల్పోతా, ఏదేమైనా వచ్చానో ఇక నేను వేరే పని చేయలేదు. దాంతోపాటు ఈ చుట్టుపక్కల ఉన్న నది వల్ల నాకు కాస్త వ్యవసాయం చేయడం, యోగా అన్నీ తెలిసింది. ఇప్పుడు ఒక పెద్ద ప్రాబ్లం స్టార్ట్ అయింది, ఈ కొట్టిన రాళ్ల కుప్పలన్నీ పెరిగిపోయినాయి. ఏం చేయాలో అర్థం కాక ఈ రాళ్ళన్నీ, కొట్టిన రాళ్ల కుప్పలన్నీ నదిలో వేయడం స్టార్ట్ చేశాడు. నదిలో వేయడం స్టార్ట్ చేస్తే మెల్లగా గులకరాళ్ళన్నీ మునిగిపోవడం స్టార్ట్ అయింది, నది యొక్క తట్టం పెరిగి. ఆ తర్వాత అతను గుడిసె కూడా మునిగిపోవడం స్టార్ట్ అయింది, గుడిసె తీసి కొంచెం దూరం కట్టుకున్నాడు. అప్పుడు కొన్ని కొట్టినా కూడా ఎక్కడో దూరం వేసి రావాల్సి వస్తుంది. ఇన్ని కాంప్లికేషన్స్ మధ్యన తనకి 70 years వచ్చినప్పుడు ఓన్లీ గంపెడు గులకరాళ్ళు మాత్రమే ఉంటాయి అక్కడ. ఇప్పుడు భయం వేస్తుంది ఆ గులకరాళ్ళను ముట్టుకోవాలి. సో ఇప్పుడు ఏదేమైనా సరే అని ఒక గులకరాయి తీసుకుంటాడు, కొడతాడు, అలవాటు ప్రకారం దాన్ని నదిలో వేస్తాడు, మళ్ళీ గులకరాయి కొడతాడు, దాంట్లో ఏముండదు, మళ్ళీ మొత్తం తీసుకుంటాడు, నదిలో అలవాటు అయిపోయింది. ఇప్పుడు గులకరాయి కొట్టాడు, డైమండ్ వచ్చింది, అన్ని తీసి నదిలో వేసేసి అలవాటు అయింది. సో లైఫ్ లో బాగుండాలంటే ఎన్నింటి నుంచి తప్పించుకోవాలి. ప్రపంచంలో ఉన్న అందరితో మాట్లాడి ఒక్క రాంగ్ పర్సన్ తో గొడవ పడటం వల్ల జైలు శిక్షలు అనుభవించిన వాళ్ళు ఉన్నారు. కొత్త స్థానం కొట్లాడి జైలు శిక్ష పడకుండా, కేసులు కాకుండా ఎలా కొట్టడాలో తెలుసుకుని లైఫ్ అంతా ఎంజాయ్ చేసిన వాళ్ళు ఉన్నారు. లైఫ్ అంతా ఎప్పుడు ఏ బ్యాడ్ ఫుడ్ తినకుండా ఒకే ఒక్కసారి తిని చిరుదాన్ని విషమయం చేసుకున్న వాళ్ళు ఉన్నారు. ఇది విషం అని తెలిసి కూడా ఎట్లా తింటే విషం ఎక్కదో తెలుసుకొని తిని లైఫ్ అంతా బతికిన వాళ్ళు ఉన్నారు. సో ఇక్కడ రకరకాల ప్రయోగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. ఎవరి ప్రయోగం వాళ్ళు చేయాలి. ఒకరి ప్రయోగం ఒకరికి అర్థం కావాలని లేదు, ఒకరి జీవితం, జీవన విధానం ఒకరికి నచ్చాలని లేదు. ఒకవేళ చనిపోయిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో అతను తాను చేసిన తప్పని అనుకుంటున్నాడా లేదు, తనకి అన్ని దారులు మూసుకుపోయి అప్పులు ఎక్కువైపోయి చచ్చిపోతే సంథింగ్ రాంగ్. అతను కనుక డబ్బు ఉంటే మళ్ళీ ఆడతాడు. ఇక్కడ విషయం దారులు మూసుకుపోయినాయి అతను. నా అబ్జర్వేషన్, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ కూడా కరోనా తర్వాత సూసైడ్ చేసుకుని చచ్చిపోయాడు. ఇదే బెట్టింగ్ కాదు, అప్పులైనవి. అంటే నిరంతరం ఫోన్లు వస్తున్నాయి, తను ఏ పని చేయలేకపోతున్నాడు, నిద్ర పట్టడం లేదు, ఫోకస్ లేదు, పీస్ లేదు, తర్వాత తిన్నది పట్టట్లేదు, కుటుంబ సభ్యులతో ఉన్నా మనస్కరించడం లేదు. అంత బాగానే ఉందంటే బయటికి బాగుందని చెప్తున్నాడు, లోపల చేసిన తప్పులు గుర్తొస్తున్నాయి. ఎటు పోయినా అప్పులన్న థాట్ వెంటాడుతుంది. ఈ అప్పులు తీర్చే క్రమంలో ఇంకొన్ని అప్పులు చేశాడు, చాలా పెరిగిపోయింది. అనుకోకుండా బిజినెస్ చేస్తే బాగుంటుందని చెప్పి రీసెర్చ్ చేసి బిజినెస్ చేస్తే అనుకోకుండా కరోనా వల్ల కరోనా చంపేసింది. ఆ కరోనాలో బిజినెస్ అంతా పోయింది. సో ఎట్లా చూసుకున్నా తన దగ్గర ఉన్న ప్రాపర్టీ అమ్మితే వచ్చేది 4 crores, తను కట్టవలసింది 35 crores. అట్లా పెరిగిపోయింది. అంటే అన్కాన్షియస్ గా డెప్ట్ పెరిగిపోయింది. ఇప్పుడు తనకి ఏమిటి, అందరు ఏం ధమకిస్తున్నారు, మీ ఇంటికి వస్తాం, గొడవ చేస్తాం, కేసులు వేస్తాం, చంపేస్తాం, కొడతాం, రారా చూస్తున్నా అనే కాడికి వచ్చింది. అంటే ప్రతి ఒక్కరు ధమకిలు ఇస్తున్నాడు. ఇప్పుడు అతని మైండ్ వాటి పోరాడి నేను ఒక 6 months ముందు నాకు కలిశాడు అతను. నేను అతనికి చెప్పాను, అందరినీ పిలిచి మీటింగ్ పెట్టి నిజం చెప్పురా బాబు, ఎందుకు ఈగోలకు పోతున్నావు అంటే తిడతారు, అంటే తిట్టించుకో, వీలైతే 2 దెబ్బలు కొట్టించుకో. ఇప్పుడు ఆ ఇంటెన్సిటీని కొంచెం తగ్గించాలి. కుటుంబానికి కూడా చెప్పు, ధైర్యం లేదు, నీకేదో లేనిపోని పేరు ప్రఖ్యాతులు ఉన్నాయన్న భ్రమలో బతుకుతున్నావు. కుటుంబానికి చెప్పు, తప్పు జరిగింది నా వల్ల, వాళ్ళందరూ తిడతారు, 2 రోజులు అన్నం మానేస్తారు, నేను చూస్తే చీ అంటారు. దాన్ని అంతా అంగీకరిస్తే వాళ్ళే సొల్యూషన్ వైపు తీసుకెళ్తారు. ఇంకా అయింది నోరు మూసుకో, మేము చూస్తాం కానీ ఎవడో పెద్ద మనిషి వస్తాడు, అరే ఆ వడ్డీ ఇవ్వడం కుదరదయా, కొంత ఇస్తాం తర్వాత చూసుకుందాం చెప్తున్నాడు కదా, అట్లా నీకు పాజిటివ్ గా వేవ్ వస్తుంది. నా మాట వినలేదు, నాకంటే వయసులో పెద్దవాడు, బుద్ధి లేనివాడు. నాకు డౌట్ వచ్చింది 2-3 సార్లు. అప్పుడప్పుడు మధ్యన మెసేజ్ కూడా పెట్టినా, అంత ఓకేనా, అప్పుడప్పుడు ఊరికే రా, ఏమన్నా సరదా టీ తాగదు, సరే ఇది కొంచెం క్లియర్ అయితే వస్తా అని చెప్పేవాడు. ఒకరోజు నాకు ఫోన్ వచ్చింది, ఈజ్ గాన్. తను కొన్న ఫ్లాట్ లో చాలా దూరం, తను కట్టుకున్న చిన్న రూమ్ ఏదైతే ఉందో, ఫామ్ హౌస్ లాగా ఒక రూమ్ కట్టుకొని ఆ రూమ్ లో అది ఉరితాడు ఏర్పాటు చేసుకున్నాడు, దాంతో పాటు పాయిజన్ తాగాడు.
రెండు ఆ, కలిపి అంటే ఉరితాడు మెడకేసుకొని పాయిజన్ కూడా తాగేస్తే వేసుకొని అంత విదిన్ నో టైమ్ హీ బికేమ్ అన్కాన్షియస్ అండ్ ఈ డైడ్. అంటే అట్లా ఎందుకు చేయవలసి వచ్చిందంటే అన్ని దారులు నీవే మూసుకుంటేవి. అవును. అందుకని మనం ఈ చిన్న లైఫ్ లో మనం చేసే ఏ పని మన ఆనందానికి స్వేచ్ఛకి ద్వారం మూయకుండా చూసుకోవాలి. ఇది ప్రతి ఒక్కరి బాధ్యత. ఇప్పుడు మనం ఇక్కడ 6 ఉన్నాం. ఎవరి మనసులో ఏం నడుస్తుంది ఎవరికి తెలియదు. ఎవరి సమస్యలని చేయబెట్టి తీసేయలేరు. ఎవరికి ఆనందాన్ని తక్షణం ఇవ్వలేరు. ఎవరు జీవితం పట్ల సంపూర్ణ అవగాహన ఇవ్వలేరు. అందుకని కొన్ని విషయాలు ఎవరిది వాళ్ళదే. నువ్వు ఎంత ఫోర్స్ చేసినా అది అర్థం కాదు. డిసిప్లిన్ లో పెట్టారనుకో, ఆ డిసిప్లిన్ పోగానే మళ్ళీ వచ్చి పట్టుకుంటున్నారు. మరి నాన్న చూస్తున్నాడు అని టీవీ బంద్ చేస్తారు, నాన్న పడుకోగానే టీవీ పెట్టుకుంటారు. ఇదేం డిసిప్లిన్? తాగుబోతులు అంతే. భార్య చచ్చిపోతా అని బెదిరిస్తే ఓకే, భార్య పుట్టింటికి వెళ్ళగానే తాగేస్తారు. అది వచ్చేస్తుంది. అది థాట్ ఇట్లా సజీవంగా ఉంటున్నాడు. అందుకని చేసేది చెప్పి చేయి. ఇదబ్బా నాకు ఇది అనిపించింది, దాన్ని పలుచన చేయాలి, దాన్ని అందరికీ చెప్పాలి. ఇది నా విషయం అని చెప్పాలి. చేజారిపోకుండా నన్ను చూడండి అని చెప్పాలి. ఎవరో ఒకరి మాట వినడానికి సిద్ధంగా ఉండాలి. అందుకని నా చాలా అబ్జర్వేషన్, చాలా మంది జీవితాలు సంక్రాంతికి ఒక ముఖ్యమైన కారణం ఆ మైండ్ ఎవ్వరి మాట వినకుండా వైల్డ్ గా మారి, తద్వారా అది అన్ని పిచ్చి నిర్ణయాలు తీసుకుంటుంది, రాంగ్ డైరెక్షన్ లో వెళ్తుంది, అండ్ ప్రతి కదలికలోనూ ఎఫెక్ట్ అవుతుంది. అందుకని ఇప్పుడు నాకు కూడా కొందరు యూట్యూబ్ ద్వారా ఎడిక్షన్స్, ముఖ్యంగా జూదం. ఇప్పుడు మా ఊర్లో ఒక క్రికెట్ బెట్టింగ్ మంచిగా ఉంటాడు వాడు. ఫస్ట్ టైమ్స్ ఆడదు కానీ ఊరికే అదే వస్తుంది, ఎందుకంటే ఫ్రీ మనీ. అందుకే ఇప్పుడు నేను ఎందుకు పుస్తకం రాసి తెలుసా, నాకు రియల్ ఎస్టేట్ ద్వారా డబ్బు వచ్చింది అనుకో, అది ఫ్రీ మనీ అయిపోతుంది. అందులో నా కష్టమేమీ లేదు. మా ఫ్రెండ్స్ ఉన్నారు, కష్టమేమీ లేదు. ఒక ప్లాట్ కొనేస్తే దాన్ని కొంచెం చూసుకుంటూ ఉంటే డబుల్ ట్రిపుల్ వచ్చేసింది మనీ. ఇప్పుడు మెల్లగా పబ్బులకు వెళ్తారు, షికార్లకు వెళ్తారు, అది టైం పాస్ వెళ్ళి థాయిలాండ్కి పోదాం అంటారు. ఆ డబ్బుతో ఏం చేయాలో తెలుస్తలేదు. కొందరు కోల్పోయారు డబ్బు. ఇప్పుడు నేనేమంటా, నేను పుస్తకం ఎందుకు రాస్తున్నా అంటే నా లైఫ్లోకి వచ్చే కొంత మనీ కష్టపడి అది నా యొక్క ఫిజికల్ అండ్ సైకలాజికల్ రియాలిటీతో అట్లా రావాలి. ఇప్పుడు సినిమాలో మాంటేజ్ సాంగ్ అయిపోగానే హీరో పెద్దగా అయిపోతారు. అట్లా ఉండదు లైఫ్. పెద్దగా పెరగాలి మెల్లగా. మొక్కల ఆ చాలా. ఇప్పుడు అందుకే నేను నిరంతరం పని చేయాలని ఎందుకు చెప్తున్నా, ఎస్కేప్ అవ్వద్దు లైఫ్కి వెళ్ళి. నువ్వు సమయాన్ని ఫేస్ చేయాలి, సాధారణ జీవితాన్ని అడాప్ట్ చేసుకోవాలి. నువ్వు ఎంత సాధించినా అందరితో సామరస్యం కోల్పోకుండా జీవించాలి. జ్ఞానం అంటే ఇదే. నీ వల్ల లాభం లేకపోయినా నష్టం లేకుండా చూడాలి. నువ్వు ట్రాన్స్పరెంట్గా కుటుంబానికి విషయాలు చెప్పాలి. అప్పు లేదని ఉంటే చెప్పి చేయాలి. ఒంటరిగా ఏ నిర్ణయం తీసుకోవడానికి లేదు. కొన్ని సమిష్టి నిర్ణయాలు ఉన్నాయి, కొన్ని ఒంటరి నిర్ణయం. ఇప్పుడు బాత్రూంలో ఏ సబ్బు వాడుతుంది ఒంటరిగా తీసుకున్న నిర్ణయం. కానీ ఇంటికి ఏ లైఫ్ బల్బ్ పెట్టాలని కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం. కొన్నిసార్లు కారు ఏది కొనుక్కోవాలి మరి కొంచెం కలిసి తీసుకుంటే బాగుంటుంది. భార్య కొంచెం స్పేస్ ఉంటే బాగుంటుంది అంటే. సో కలర్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, దాని స్పేసింగ్లో ఒక నిర్ణయం తీసుకున్నారు, రెండు కలిపి కావచ్చు. జిద్దుకుపోయే విషయాలు కాదు. అట్లా కొన్నిసార్లు మనం కాకుండా అందరూ కలిసి తీసుకునే నిర్ణయాలు ఉంటాయి. పెళ్లి కానీ, లేకపోతే బంగారం కొనేటప్పుడు, ఎక్కడికి దూరంగా ప్లాట్ కొనేటప్పుడు గుడ్డిగా వెళ్ళి కొనేది. మన ఊర్లో ఉన్న బంధువుకు చెప్పారు, అట్లా కొంటున్నా జర వచ్చి చూడరాదు, అది నాకు పేపర్లు చూసినా ట్రస్టెడ్ అనిపించిందా ఒక 5-6 మందికి చూపించాలి. అది చూపించిన దాన్ని రిలాక్స్గా అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి. తర్వాత నేను రిజిస్ట్రేషన్కి వెళ్తున్నా, డబ్బులు ఇద్దామని పోతున్నా అడ్వాన్స్, పెద్దమ్మ నువ్వు రారాదు, తీసుకెళ్ళాలి. ఆమెది ఏందనుకోవద్దు మాట. కొన్నిసార్లు ఆమెను ఆ తర్వాత ఎక్కి పంపించేసేయి బస్సు, మళ్ళీ జీవితంలో ఆమెను తీసుకొచ్చుకో. కానీ అవసరం ఉన్న చోట ఒక అట్లా. ఇప్పుడు నేను ఫస్ట్ టైం బైక్ కొన్నప్పుడు మా కామారెడ్డికి వెళ్ళి మా మామ దగ్గర కొన్నాడు. నేను కొనుక్కోవచ్చు, ఆయన అడిగాడు కొనుక్కోవచ్చు కదా అట్లా. లేదు అంటే మాకు నా నాన్న లేడు, ఎవరో పెద్దవాళ్ళ ద్వారా నేను ఆ బండి కీ తీసుకుంటే అప్పుడు నువ్వు కీ ఇస్తూ కొన్ని విషయాలు చెప్పు, అప్పుడు వింటది. సో ఆయన అంటే నాకు రెస్పెక్ట్. ఈనాటికి ఫాస్ట్ పోవద్దు, కట్లు కొట్టొద్దు, ఏమరా పక్కకు చూడొద్దు అన్నాడు. అది ఐ రియలైజ్డ్. ఇప్పటికి నేను ఎప్పుడు అన్కాన్షియస్ కింద పడ్డదే లేదు. నేను ఎప్పుడు కట్లు కొట్టను, స్పీడ్ పోయి ఎందుకు అసలు లైఫ్ డ్రైవ్ చేయకుండా అయిపోతాం. స్లోగా వెళ్తాం, ఆక్కుంటా పోవాలి, మంచి ఛాయ్ తాక్కుంటా పోవాలి. చెప్తున్నా, బాగుంటది. ఈరోజు కాకరకాయ కూరనా? నువ్వు తరిగితే నేను చేస్తా.